స్వాగతం. హైదరాబాద్ లో జరిగిన సకల జనబేరీ ప్రశాంతంగా పూర్తయింది. నిజాం మైదానం జనసాగరమైంది. జన ప్రవాహం ఉప్పెనలా రాజధాని రహదారులపై ప్రవహించింది. తెలంగాణ వాదులు కదం తొక్కారు. సభలో జై తెలంగాణ నినాదాలను హోరెత్తించారు. 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, వేలాది మంది త్యాగాలను గుర్తించాలని ఎలుగెత్తి చాటారు. కళాకారుల ఆటపాటలు, బతుకమ్మల శోభల మధ్య సభ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. బంగారు భవిష్యత్తును సొంతం చేసుకునేందుకు ఉబికి వస్తున్న ఉత్సాహంతో యువకులు సైన్యంలా కదిలారు. సభ మొత్తం గులాబీమయమైంది. ఒక ప్రాంగణానికి ప్రజాకవి, స్వాతంత్రోద్యమ నాయకుడు కాళోజీ నారాయణరావు పేరు పెట్టారు. తన పేరు పెట్టిన వేదికపైకి చేరిన సందర్భాన్ని చూసిన ప్రొఫెసర్ జయశంకర్ తన కల నెరవేరిందని శాంతించి ఉంటారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట ఏర్పాటు చేసిన ద్వారాల నుంచి స్ఫూర్తితో ముందుకు కదిలిన అశేష జనవాహిని తనను ఆత్మీయంగా స్పర్శిస్తూ వెళ్ళినట్లు ఆయన తన్మయత్వానికి గురై ఉంటారు. తెలంగాణ జేఏసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నేతల ప్రసంగాలతో తెలంగాణ కొత్త స్ఫూర్తి పొందింది. హైదరాబాద్ సిర్ఫ్ హమారా అంటూ నినదించింది. ప్రత్యేక రాష్ట్రం సాధించి బడుగు బలహీన వర్గాల ముఖాలపై చిరునవ్వులు చూస్తామని సభకు వచ్చిన వారు ప్రతినబూడారు. సభలో గులాబీ జెండాలతో యువకులు ఉత్సాహంగా అటూ ఇటూ కదులుతూ చలాకీగా కనిపించారు. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిర్ఫ్ హమారా గేయాలతో నినదించారు. గాయకులు సాయిచంద్, అందశ్రీ, రసమయి బాలకిషన్, వరంగల్కి చెందిన చిన్న నక్షత్ర, వరంగల్ విజయ, అరుణోదయ కళా బృందాలు ఆలపించిన గీతాలు ప్రజలను అలరించాయి.
సకల జనబేరీ సభకు వివిధ జిల్లాల నుంచి విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక వేషధారణతో, నృత్యాలతో తెలంగాణ జానపద ఉద్యమ గేయాలను పాడుకుంటూ వచ్చిన తీరు ఆకట్టుకుంది. పరిగి యువకులు కేసీఆర్ మాస్కులతో, పాతబస్తీకి చెందిన కరీం చార్మినార్ ప్రతిమతో వచ్చారు. మిర్యాలగూడకు చెందిన సోమయ్య ఒంటి నిండా గులాబీ రంగు పులుముకొని దానిపై తెలంగాణ నినాదాలు రాసుకున్నారు. రెవెన్యూ ఉద్యోగులు నృత్యాలతో, ముస్లింలు పీర్లతో, ఎల్బీ నగర్ జేఏసీ నాయకులు బైక్ ర్యాలీలతో వచ్చారు. నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. గోదావరి అలల మీద కోటి కలల గానమ, కృష్ణమ్మ పరుగులకు నురుగుల ఆహారమా, మా నీళ్ళు బల 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 మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఇప్పుడు చిన్న విరామం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 2 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. మీ పాత కార్లను అమ్మాలన్నా కొనాలన్నా
కొనాలన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలన్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ. మా వద్ద స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. మీరు సంప్రదించవలసిన మా చిరునామా శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9346967469 మరియు 9951195558. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. స్వాగతం. హైదరాబాద్ పై కిరికిరి పెడితే మరో సమరం తప్పదని సకల జనబేరీ వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు హెచ్చరించారు. అప్రమత్తంగా ఉందాం, సంపూర్ణ తెలంగాణ సాధించుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. సకల జనబేరీ సదస్సు ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని స్పష్టం చేశారు. యూపీఏ గోల్మాల్ చేసిన బీజేపీ ఇతర పార్టీల రూపంలో జాతీయ స్థాయిలో మరో ప్రత్యామ్నాయం ఉందని తెలిపారు. తెలంగాణతో పెట్టుకుంటే అందే సంగతులని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్రజలందరూ నిజాం కాలేజీలో సదస్సు పెట్టుకుంటే చాలా జిల్లాల్లో కరెంటు తీసేస్తున్నారని కేసీఆర్ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. అక్టోబర్ 6వ తేదీలోపై కిరణ్ ను పదవి నుంచి తీసేస్తారని, ఆయన ప్లగ్ పీకేస్తారని జోషం చెప్పారు. ఇప్పటికే డీజీపీ దినేష్ రెడ్డి బల్బు ఆరిపోయిందన్నారు. తెలంగాణతో గోక్కున్నవాడు ఎవరూ ముందుకు పోలేదని కేసీఆర్ అన్నారు. చంద్రబాబు
టీఆర్ఎస్ 6 నెలల్లో మాయమవుతుందన్నాడు. తెలంగాణ ఒక తొక్కితే ఆయన మళ్లీ లేచే పరిస్థితి లేదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణకు అడ్డం కాదు నిలువు కాదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోతున్నా అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని సీమాంధ్ర జేఏసీ చైర్మన్ గా అభివర్ణించారు. తెలంగాణను అడ్డుకోవడానికి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే అంటూ ముఖ్యమంత్రి తీరుపై కేసీఆర్ తన ప్రసంగం ఆరంభం నుండే ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి విభజన వంటి కీలక సందర్భాల్లో పరిపాలనా దక్షతను ప్రదర్శించాలన్నారు. సమస్యలను సున్నితంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. చేతనైతే చేయాలి, లేకపోతే రాజీనామా చేయాలన్నారు. చారిత్రక మలుపు సందర్భంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? భగవంతుడి ఆశీస్సులు, ధర్మం, న్యాయం తెలంగాణ ప్రజల వైపు ఉన్నాయి. 1,00,000 మంది కిరణ్, జగన్, చంద్రబాబులు వచ్చినా తెలంగాణ వెంట్రుకు కూడా పీకలేదని కేసీఆర్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చంద్రబాబు తీరుపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు పీటర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన బతుకు ఇంకెన్ని టన్నులు తీసుకుంటాడు? ఆయనకి ఇప్పుడు ఆంధ్ర ప్రజలే కనబడుతున్నారా? 1000 మంది ఆత్మహత్య చేసుకున్నప్పుడు, తల్లులు గర్భశోకంతో రోధించినప్పుడు తెలంగాణ ప్రజల్లా కనిపించలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర ప్రాంతానికి 5 లక్షల కోట్లు పరిహారంగా ఇవ్వాలని చెప్పావు. ప్యాకేజీ ఇవ్వాల్సింది ఆంధ్రకు కాదు. సమైక్య రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయింది తెలంగాణ ప్రజలు. దెబ్బతిన్నది తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా ఒక్కటే 45,000 కోట్లు నష్టపోయింది. నల్గొండ జిల్లాలో 1,50,000 మంది చిన్నారులు ఫ్లోరైడ్ తో సర్వస్వం కోల్పోయారు. ఆదిలాబాద్ లో అంటువ్యాధులతో 100 మంది చచ్చిపోతున్నా పట్టించుకోలేదు. నలిగిపోయింది ఎవరు? ఆంధ్ర డబ్బా కొట్టుకోవడమే చంద్రబాబు లక్ష్యం అంటూ ఎండగట్టారు. జగన్ పార్టీ ఇప్పుడు సమన్యాయం అంటోంది. అసలు వాళ్ళ డిమాండ్లో న్యాయమే లేదన్నారు. 2 ప్రాంతాల మధ్య మానసికంగా ఎప్పుడో విభజన వచ్చేసింది. ఇంత జరిగిన తర్వాత కూడా కలిసి ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? అది సాధ్యమవుతుందా? ఆంధ్రలో మేధావులు లేరా? ఆలోచించలేరా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన 13 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ఆంధ్ర వాళ్ళు సిగ్గిపోయేలా చేసుకుంటున్నారన్నారు. గడ్డి తినడం, బట్టలు విప్పి ఆకులు కట్టుకోవడం, పార్లమెంట్ ఆవరణలో కొరడాతో కొట్టుకోవడం ఇదా ఉద్యమం అని కేసీఆర్ సీమాంధ్ర ఉద్యమ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమం కోడికూత లాంటిది, ఆంధ్ర ఉద్యమం కుయికుయి లాంటిది, అలారం వాచి ఉద్యమం. అది కీ ఇస్తేనే నడుస్తుంది. ఉద్యమం చేసే బిడ్డలు సింహాల్లా ఉంటారని కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. బాలరాజు యాదవ్, పోలీస్ శ్రీనివాస్, శ్రీశైలం, చంద్రశేఖర్లను నిజమైన ఉద్యమకారులుగా చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడి ఉన్నందుకు సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్లకు కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఫేస్బుక్ ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా మిత్రులు చూపిస్తున్న స్ఫూర్తి కొనసాగాలని అన్నారు. నల్లగొండ ఫ్లోరైడ్ తో నాశనం అయిపోయి నడుము వంగిపోయి ఎటుగాని బతుకైపోయింది. నల్లగొండ 1,50,000 మంది పిల్లలు, చందమామ లాంటి పిల్లలు సర్వనాశనమైన వాళ్ళ బతుకులు. ఎవడు నలిగిపోయినాడు, ఎవడు నాశనమైన ఎవడు? మొత్తానికి మిత్రులారా, నేను ఒకటే మాట చెప్తున్నా. తెలంగాణ ప్రకటన వచ్చిన నాడు 2009 డిసెంబర్లో ఊసర వేరుల కంటే వేగంగా రంగులు మార్చింది. ఇలా కాంగ్రెస్ అత్యున్నత కమిటీ ఖచ్చితంగా చేస్తాం తెలంగాణ అని చెప్తే ఏ విధంగా రంగులు మార్చిండ్రో దీనికి ఎవ్వరు అతీతం కాదు. అటు రాజీనామా చేయవు, ఇటు రంకు వేషం వేస్తావా? నువ్వు ముఖ్యమంత్రివా? ముఖ్యమంత్రి పదవికి తగుతుందా? ఇది ఒక ముఖ్యమంత్రి స్టేచర్ పనికొస్తుందా? ఇది నువ్వు చేసే వ్యవహారం. ఇవి ఇంత దుర్మార్గంగా ఏ పదవిలో ఉన్నాం, ఏమున్నాం, ఏ చారిత్రక మలుపులో ఉన్నాం, అది ఏమి లేకుండా 50 మంది ఆంధ్ర వాళ్ళు ఏకమై ఇలా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళకి మనోళ్ళకేమో మంట ఎక్కువ. అరే నీ ఏమో ఆంధ్రోడు మీటింగ్ పెడతా, మనం ఏమైనా పోతే ఎట్లా సప్పగైపోతుంది. మనోళ్ళు ఎందుకు కోపం? ఏం చేద్దాం మనము సభ పెట్టినా బ్రహ్మాండంగా మనోళ్ళని పిలుచుకుందాం. ఈ మధ్య మనకు కూడా 2 నెలల వల్ల కాల్చేరు గొడవలు పెట్టినట్టే ఉన్నాయి. ఒక వరుసగా అభిషేకం మళ్ళా మనోళ్ళు అని కూడా అనుకున్నాం. కానీ ఒక్కటి, తెలంగాణ సాధనలో ఏనుగెళ్ళింది, తోక చిక్కింది. ఎవరు ఆపలేడు, దేనికి భయపడక్కర్లేదు. దీపం ఆరిపోయే ముందు ఎక్కువ ఎరుగుతుంది కదా. కిరణ్ కుమార్ రెడ్డి కూడా గట్లే ఎరుగుతాడు. నాకున్న సమాచారాన్ని బట్టి అక్టోబర్ 6 తారీఖు దాటడు. స్విచ్ ఆఫ్ అయిపోతుంది, కిరణం బొగ్గైతుంది. ఆ దినేష్ రెడ్డి అనుడే కోర్టు పనిచేసింది అని స్విచ్. కిరణ్ కుమార్ రెడ్డి కూడా గ్యారంటీ ప్లగ్ వీకేస్తారు. అది తప్పది. తెలంగాణ సాధన జరుగుతుంది. ఇక్కడ ఉండబడే మా మేధావులతో, మా కళాకారులతో, మా ఉద్యోగులతో, మా ఉద్యోగ సంఘ నాయకులతో, మా న్యాయవాదులతో నేను అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ విద్యార్థులు అవైతే సింహాలే కదా. తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా,
రాష్ట్రం విడిపోతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీరు ఎలా వస్తుందని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడాన్ని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుపట్టారు. 1953 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఎలా వచ్చాయో అలాగే తెచ్చుకోవాలన్నారు. ఆనాడు కుట్రపూరితంగా జరిగిన విలీనం వల్లే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చెప్పారు. ఆంధ్ర వాళ్ళ నోట్ల కట్టలకు తెలంగాణ కేబినెట్ నోట్ ఆగిందా అనే అనుమానం ప్రజల్లో బలపడుతోందని, ఆ నిస్సత్తును తొలగించడానికే సకల జన బేరీ ఏర్పాటు చేశామని కేటీఆర్ వెల్లడించారు. కుత్బుల్లాపూర్ నుంచి సకల జన బేరీకి బయలుదేరిన తెలంగాణ వాదుల భారీ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రకటన చేసి 60 రోజులైనా ఎలాంటి పురోగతి లేదన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న సీఎంను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం కూలిపోవాల్సిందేనని, ఇక ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. విభజనకు సహకరించాలని సీమాంధ్రలను కోరారు. తెలంగాణకు స్వేచ్ఛ, సమానత్వం కావాలని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేంద్రం ప్రత్యేక రాష్ట్రం బిల్లు ప్రవేశపెట్టాలని వెంటనే డిమాండ్ చేశారు. విభజన పరిణామాలపై ముఖ్యమంత్రి అసత్యాలు, అర్ధసత్యాలు చెబుతూ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న సీఎం తెలంగాణ ద్రోహిగా మారారని మండిపడ్డారు. అనేక రూపాల్లో దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని, ఆపినా తెచ్చుకునే శక్తి తెలంగాణ సమాజానికి ఉందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి 100 మంది ఆత్మహత్యల్లో 75% తెలంగాణ వారీగానే ఉన్నాయని కోదండరాం చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలది బతుకు పోరాటం, నిరుద్యోగులకు ఉపాధి కోసం పోరాటం. ఆంధ్ర నుంచి వలస వెళ్లే 100 మందిలో 4 మాత్రమే హైదరాబాద్కు వస్తున్నారన్నారు. బతుకు తెరువు కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మేస్త్రీలు, దుకాణదారులకు తెలంగాణలో ఎలాంటి అసౌకర్యం కలగదన్నారు. చదువు కోసం వచ్చే వారికి జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలను, తెలంగాణను అడ్డుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. వారి మోసపూరిత చర్యలకు సీమాంధ్ర ప్రజలు మోసపోవద్దని పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్న కిరణ్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవడంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. ఈ తీరును తెలంగాణ సమాజం సహించదని కోదండరాం హెచ్చరించారు. తెలంగాణను అడ్డుకుంటున్న సీమాంధ్ర పాలకులారా, మా ఓర్పును, సహనాన్ని ఇంకా పరీక్షించొద్దు అంటూ హెచ్చరించారు. కార్పొరేట్ కాలేజీలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నా మేం ఎన్నడూ వాటికి అడ్డుపడలేదు. సీమాంధ్ర ప్రాంతంలో తమ విద్యాసంస్థల ద్వారా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతిచర్య తప్పదని గుర్తుంచుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. డీజీపీ దినేష్ రెడ్డి గూర్చి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కోదండరాం స్పందించారు. తెలంగాణ ప్రజలకు ఇది శుభవార్త. తెలంగాణకు పట్టిన డీజీపీ దినేష్ రెడ్డి పీడ విరగడైంది. ఆయన్ను డీజీపీగా కొనసాగించొద్దు అన్న నిర్ణయం హైకోర్టు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు. భూమిలో బోర్ల కింద, బావుల కింద వ్యవసాయం నడుస్తున్నది. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో బోర్ల కింద, బావుల కింద ఉన్న భూమిలో సగం కంటే ఎక్కువ ఇవాళ తెలంగాణలో ఉన్నది. ఒక్క బోరు కోసం ఇవాళ 1,00,000 పైబడి ఒక్కొక్క రైతు ఖర్చు పెడుతున్నాడు. ఇవాళ మీ అందరికీ తెలిసిన మరొక వాస్తవం, ఆదాయంలో ప్రతి రూపాయిలో 50 పైసలు ఇవాళ రైతులు తెలంగాణలో కరెంటు కోసం, నీళ్ల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇంత దుస్థితి ఇవాళ తెలంగాణలో ఉండబట్టే భారతదేశంలో ఎక్కడా జరగనన్ని ఆత్మహత్యలు తెలంగాణలో జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి ప్రతి 100 మందిలో 75 మంది తెలంగాణకు చెందిన వాళ్ళు కావటమే మనం గమనించవలసినటువంటి విషయం. ఈ 75 మంది బతుకు పోరాటమే తెలంగాణ పోరాటం. ఇలా చావకుండా ఉండద్దు, బతకాలనేటువంటి ఆలోచన అనే విషయాన్ని, నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగాలు చూపించే ఆలోచనతో పోరాడుతున్నామనే విషయాన్ని గ్రహించాలి. ఇవాళ నిన్న కొంత ఆంధ్ర పాలకులు మరో ప్రచారం చేస్తున్నారు. మేము ఆంధ్ర నుంచి వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలని. మీకు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వలసపోతున్నది ప్రతి 100 మందిలో 3 మందిలో 4 మంది మాత్రమే వలసపోతున్నారు. 4 మందిలో తెలంగాణకు వస్తున్నటువంటి వాళ్ళు 1 మాత్రమే. ఈ 1 మందిని మొత్తంగా ఈ రకంగా తెలంగాణకు వస్తున్నటువంటి వాళ్ళందరినీ టోటల్ చేస్తే వాళ్ళలో బతుకు తెరువు కోసం వస్తున్న వాళ్ళు 60 మంది ఉన్నారు. వాళ్ళు ఏం బతుకు తెరువు కోసం వస్తున్నారు? మేస్త్రీ పని కోసం, దుకాణాలు నడుపుకోవటానికి, సుతారి పని చేయటానికి వాళ్ళు హైదరాబాద్ కు వస్తున్నారు. వాళ్ళెవ్వరికి హైదరాబాద్ లో ఇబ్బంది లేదు. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు ఎందరున్నారనే లెక్కలపై స్పష్టత లేదని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ చెప్పారు. వారంతా వెళ్లిపోవడం వల్ల ఏర్పడే ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 1,00,000 ఉద్యోగాల ప్రకటనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేయాలన్నారు. పీజీఓల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడినా వచ్చిన తర్వాత ఇప్పటి మాదిరే ఇక్కడి ప్రజలను ఎవరైనా వేధిస్తే వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. హైదరాబాద్ లో నివసించే వారికి రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి సమస్య రాకుండా టీజేఏసీ అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎవరిపైనా దాడి జరగలేదు.
ఎవరిపైన హింస జరగలేదు. ఇప్పటికి కూడా ఈ రోజు వరకు శాంతియుతంగానే మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. శాంతియుతంగానే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని చెప్పి కలకాక తీసుకొచ్చాం. కలకాక పోరాటం చేశాం. మా నాయకులను అవమానపరిచిండు. మా ఉద్యమాన్ని కేసీఆర్ గారు అవమానపరిచిండు. కొరంగం గారు అవమానపరిచిండు. బీజేపీ పార్టీ ఆఫీసులను తగలబెట్టిండు. సిపిఐ పార్టీలను తగలబెట్టిండు. అయినా ఇక్కడ ఉన్నటువంటి మీ గద్దెలు కానీ టీఎన్జీఓ అధ్యక్షుడు దేవి ప్రసాద్ ప్రసంగిస్తూ సమ్మెపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ను 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు చేస్తున్న కుట్రల ఫలితంగా విభజన తర్వాత 10 నిమిషాలు కూడా కలిసి ఉండడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయని, దానికి సీమాంధ్ర నాయకులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రజల బలంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె కేశవరావు అన్నారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణను సాధించుకుంటామని కేకే ఉద్ఘాటించారు. తెలంగాణపై మోసం చేస్తే ప్రజలు సింహాలై గర్జిస్తారని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు బిల్లును ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్లు ప్రకటించారని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఎండల లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. సమైక్య పోలీసులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను తుపాకీ బాణాలతో కొట్టారని ఈటెల అన్నారు. కిరణ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభ సందర్భంగా జరిగిన అపశృతులు, పొరపాట్లు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. వాహనాల పార్కింగ్ ప్రాంతాలు మొదలుకొని సభ పూర్తయి జనం వెళ్లేంత వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యవసర పనులకు, వైద్యం కోసం ఆసుపత్రులు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ను పర్యవేక్షించారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అనురాగ్ శర్మ, సివి ఆనందులు సభ ప్రారంభం నుండే స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పూర్తవడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సీఎం కిరణ్ వ్యాఖ్యల నేపథ్యంలో సభలో పాల్గొనే వారంతా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారన్న అంచనాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 8,000 మంది పోలీసులను వినియోగించారు. సభ ప్రాంగణానికి చుట్టూ 3,000 మందిని మోహరించారు. శాంతి భద్రతలు, పోలీసులు, ట్రాఫిక్ విభాగం వారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. ర్యాలీలు, సాధారణ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. అవసరమైన చోట ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. జిల్లాల నుంచి వచ్చిన వారంతా సికింద్రాబాద్ అమరవీరుల స్తూపం, హైదరాబాద్ గన్ పార్క్ వద్దకు భారీగా రావడంతో అక్కడ తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఉస్మానియా విద్యార్థుల బైక్ ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడానికి విద్యార్థి సంఘాల ప్రతినిధులతో ముందే మాట్లాడి జాగ్రత్త పడ్డారు. సభా వేదిక వద్ద ప్రవేశ ద్వారం నుంచి వీఐపీలు, మీడియా వారిని మాత్రమే అనుమతించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ర్యాపిడ్ యాక్షన్ బలగాలు, స్పెషల్ వాహనాలను సభ వెలుపల సిద్ధంగా ఉంచారు. పువ్వులు పుప్పడిలా బల 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 పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా, పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా, కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, బల 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 నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా.
పేదరికం కత్తి మీద నెత్తురులా గాయమా దొరవారి గడులల్లో బలబలమ దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా మహాపాలన బల 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 ఇది ఈ రోజు టీవీ 11 అందించిన స్పెషల్ ప్రోగ్రామ్. మరిన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కోసం చూస్తూ ఉండండి టీవీ 11.